హాయ్ అండి. ఈరోజు మెత్తడి చీర ఎలా కటింగ్ వేయాలి అంటే బ్లౌజ్ కటింగ్ అనమాట. చాలామందికి ఈ మెత్తడి క్లాత్ కటింగ్ వేయడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. అది ఎలా వేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే నేను క్లారిటీగా చెప్తాను అనమాట. చూసేయండి. చూసారు ఎంత మెత్తడి క్లాత్. ఇప్పుడు ఈ చీర ఈ లేస్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదా, వాళ్ళైతే తెచ్చిస్తారు. మనం కుట్టాలంటే ఇక తల ప్రాణం తోకొస్తుంది. సరే మెత్తగా ఉంది కదా, ఒక డబ్బులు కొంచెం ఎక్స్ట్రా ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వరనమాట. పల్లెటూరులో అయితే మరీను, సిటీస్లో కొంచెం పర్లేదు. కానీ నిజానికి మా పల్లెటూరులో అయితే చీర జాకెట్ అంటే చీరకు ఫాల్స్ వేసి జాకెట్ కుట్టినందుకు వాళ్ళే లైనింగ్ ఫాల్స్ ఇస్తారనమాట. 150 రూపాయలు మాత్రమే అనమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో ఈ చీర అయితే మాత్రం. ఇంక ఈ చీరని ఎలా కుట్టాలా అని ఇంకా చాలామంది బిగినర్స్ అయితే అసలు చాలా భయపడిపోతుంటారు. బుట్టలు బుట్టలుగా వచ్చేస్తాయి అనమాట. అలాంటి వాళ్ళు ఇగో ఇప్పుడు నేను ఎలా అయితే కటింగ్ వేస్తానో మీరు అలా కటింగ్ వేసేయండి. ముందుగా చీరలో నుండి అయితే బ్లౌజ్ పీస్ని అయితే నేను సపరేట్ చేస్తున్నాను. ఇలా మనం చీరుకుంటేనే క్రాస్ అంతా వచ్చేస్తుంది. చూసుకోండి, డిజైన్ ఏమీ లేకుండా ఉండేటట్లుగా చూసుకోండి. ఒకవేళ డిజైన్ ఉన్న చోట మీరు ఇలా కట్ చేయొద్దు, నేను చింపినట్టుగా చింపొద్దు. ఇంకొక వీడియోలో నేను చెప్తాను క్రాస్లు ఎలా తీయాలి ఏంటనేది. ఇప్పుడైతే ఈరోజైతే ఈ యొక్క క్లాత్ని ఎలా కటింగ్ వేసుకోవాలి అనేది మాత్రం బ్లౌజ్ కటింగ్ అయితే చెప్తాను అనమాట. దానికోసం అయితే నేను ఆది కొలతలతోనే చెప్తాను. అంటే ఆది జాకెట్ ఇస్తారు కదా వాళ్ళు, ఆ జాకెట్లో నుండి కొలతలు తీసుకొని నేనైతే కటింగ్ వేస్తాను అనమాట. ఇదిగోండి, ఇది వచ్చేసి మీటర్ ముక్క తీసుకున్నాను. 80 పాయింట్లు సరిపోతాయి. కాకపోతే తిని ఏంటంటే హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ పెట్టమంది అనమాట. నార్మల్ షార్ట్ హ్యాండ్స్కి అయితే 80 పాయింట్లు సరిపోతాయి. ఇంకా ఎల్బో హ్యాండ్స్ కాబట్టి నేనైతే మీటర్ ముక్క అయితే తీసుకున్నాను. చూడండి, నేనైతే నీటిలో అయితే ఏం పెట్టలేదు. నేను మ్యాక్సిమం అంటే అసలు ఎప్పుడు ఇంతవరకు నేను నేర్చుకుని కుట్టుతున్నప్పటి నుంచి నేను నీటిలోని పెట్టలేదనమాట. మా పల్లెటూరులో అయితే నీటిలో పెట్టమండి, సిటీస్లో పెడుతూ ఉంటారు. పెట్టి మరలా ఐరన్ చేసి అయితే చేస్తారనమాట. ఆ నీటిలో పెట్టి ఐరన్ చేసినందుకే ఇంకా 600 500 అయితే ఛార్జెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఓవర్లాక్ కూడా చేస్తారు. నా దగ్గర ఓవర్లాక్ మిషన్ కూడా లేదు. అయితే మేమైతే ఎలాగ పల్లెటూరులో ఎలా కుడతాం ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. మధ్య మధ్యలో టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నుంచి చూస్తేనే అర్థమవుతుంది అనమాట. నా కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది. 4 ముక్కలతో కటింగ్ అయితే అయిపోద్ది అనమాట. అంతా కుట్టేటప్పుడే పని అంతానా. ఒకసారి మీరు చూసేయండి. ఇవన్నీ నా దగ్గరికి వచ్చే కస్టమర్లు కొలతలు అనమాట. వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సినవి అవన్నీ రాసుకుంటూ ఉంటాను. ఇదిగోండి, ఈ అమ్మాయి పేరు రత్నం. ఆ అమ్మాయి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్కి వచ్చింది, అర్జెంటుగా ఊరు వెళ్తుంది అనమాట పెళ్ళికి. అయితే నేను బేసిక్గా జాకెట్ కొలతలు చూడండి, ఏం లేదు, పొడవు తీసుకుంటాను, చెస్ట్ తీసుకుంటాను, అలాగే నడుము తీసుకుంటాను, హ్యాండ్ పొడవు తీసుకుంటాను, హ్యాండ్ లూజ్ తీసుకుంటాను. ఇకపోతే కింద నడుము ఎంత వెడల్పులో పెట్టాలి అనేది, అంటే మెడ ఉంటుంది కదా, బ్యాక్ నెక్ ఎంత అనే నడుము తీసుకుంటాను. ఇక నడుము పోతే మిగతాదంతా పై బ్యాక్ నెక్ అనమాట. అంతేనండి, ఇంక అంతకంటే నేను ఎక్కువ తీసుకోను. కొలతలు అయితే ఇవి అనమాట. ఇప్పుడు ఈ కొలతలు ఎలా తీసుకుంటానంటే వాళ్ళు నాకు ఆది జాకెట్ ఇస్తారు. కొందరు ఆది జాకెట్ లేదు అని చెప్పేసి బాడీ కొలతలు ఇస్తారనమాట. ఇంక బాడీ కొలతలు కూడా నేను తీసుకొని కుట్టేస్తాను. మనం ఆది బట్టలతో కాకుండా బాడీ కొలతలతో నేర్చుకుంటే ఎవరికైనా ఇట్టే మనం కుట్టేయచ్చు అనమాట. చిన్నపిల్లలకి మ్యాక్సిమం వాళ్ళకి కొలతలు ఉండవు కదా, ఇంకా మనం ఆది కొలతలతో తీసుకొని కుట్టేయచ్చు. ఇప్పుడు కొలతలు ఎలా తీసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని ముందుగా ఇక్కడ జాయింట్ ఉంటుంది కదా, షోల్డర్ దగ్గర జాయింట్ ఖర్చు వదిలేసి జాయింట్ దగ్గర పట్టుకోండి. ఇదిగోండి, చూసారా, జాయింట్ దగ్గర పట్టుకోవాలి. ఖర్చుతో అయితే మీరు తీసుకోవద్దండి. నేను చెప్పేది మొత్తం ఎగ్జాక్ట్ జాకెట్ పొడవు అనమాట. కరెక్ట్గా ఎంత ఉందో మీరు గట్టిగా లాగొద్దు, గట్టిగా లాగితే సింక్ అయిపోద్ది అనమాట. 13.5 ఉంది. ఆ 13.5 నేను అక్కడ వేసేస్తాను. నేను 13 పెడుతున్నాను. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అమ్మాయి ఏమన్నదని జాకెట్ బాగా పొడవుగా ఉంది అని చెప్పేసి అంది. కొంచెం తగ్గించినా పర్లేదు, పెంచినా పర్లేదు, అలాగే ఉంచినా పర్లేదు అన్నది. కానీ నేను 13 వేసాను కదా, 13.5 పెట్టేస్తాను. ఇక జాకెట్ నడుము లూజ్ అనమాట. ఫుల్ జాకెట్ మొత్తం 32 ఉందన్నమాట. 32 నడుము వచ్చేసి 34 ఉంది. 32 ఉంది. చెస్ట్ వచ్చేసి 36. ఇక చెస్ట్ కొలత ఎలా తీయాలి ఏంటనేది మీకు చెప్పలేదు కదా. నడుము 32 ఉంటే చెస్ట్ వచ్చేసి 36 అనమాట. అది నేను ఎగ్జాక్ట్గా వేసేస్తాను.
అది మీరు ఎలా చెప్పగలిగారు చెస్ట్ కొలత అంటే చూడండి, ఇప్పుడు నేను జాకెట్ కొలిచి చూపిస్తాను చూసేయండి. ఎగ్జాక్ట్గా ఉంటుంది అనమాట, పర్ఫెక్ట్ కొలతలు అవైతే. చెస్ట్ ఒకవేళ నడుము వచ్చేసి 7 ఉంటే చెస్ట్ వచ్చేసి 8 ఉంటుంది, నడుము వచ్చేసి 8 ఉంటే చెస్ట్ వచ్చేసి 9 ఉంటుంది. ఇది మాత్రం పర్ఫెక్ట్ అనమాట. మీరు ఒకసారి గమనించండి కావాలంటే. నేను చాలా జాకెట్లు గమనించి నేను అది కొలవకుండా వేసేసాను. అయితే మీకు చెప్తాను చూసేయండి. జాకెట్కి ఎప్పుడు కూడాను ఇలా పరిచేసుకోండి, నీట్గా పరిచేసుకొని చేతులతో నీట్గా బాగా లాక్కోండి. ఇదిగోండి, ఇప్పుడు కింద మనకి టక్స్ వేస్తాం కదా, కింద వచ్చేసి మనకు టక్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, మనం ప్రతి బ్లౌజ్కి కింద టక్స్ వేస్తాం కాబట్టి అక్కడ కొంచెం క్లాత్ ఏమవుతుంది, లోన్కి వెళ్ళిపోతుంది, అంటే బయటికి క్లాత్ ఉండదు. అది ఇక్కడ టక్స్కి మెడకి పైకి ఒక కుట్లేని చోట ఉంటుంది, అక్కడ చూస్తే మనకు అర్థమైపోతుంది. చూసారా, కరెక్ట్గా 18 ఉంది. 18 అంటే ఎంత, 9 కదా, 9 9 ఎంత, 9 9 18, 18 18 36, సరిపోయింది కదా. ఇదనమాట, కరెక్ట్గా సరిపోతుంది. నేనైతే అలాగే కొలలు తీసుకుంటాను. మనకి జాకెట్ పొడవు వచ్చేసింది, చెస్ట్ లూజ్ వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ పొడవు అనమాట. హ్యాండ్స్ పొడవు ఇదిగోండి, ఎల్బో వరకు అనమాట. హ్యాండ్స్ పొడవు 9.5. తిను కొంచెం పొట్టుగా ఉంటుంది, కొంచెం పర్సనాలిటీ బాగానే ఉంటుంది కానీ పొట్టుగా ఉంటుంది అనమాట. అందుకని 9.5. మనం మామూలుగా అయితే 10 పెడితే సరిపోతుంది. తిను 9.5 అనమాట. లూజ్ వచ్చేసి 5 మీద ఒక 2 గీతలు. తిను లూజ్గానే కుట్టమంది, పెడితే నేను 5.5 కూడా పెట్టేస్తాను అనమాట, సరిపోతుంది. 9.5 లూజ్ వచ్చేసి 5 మీద 2 గీతలు అంటే 5.5 ఇంకా 5.5 వేసేయండి. ఇదిగో ఈ కొలతలతోనే నేనైతే కుట్టేస్తాను. ఇంకా మనకి నడుము ఉండిపోయింది కదా, నడుము కూడా చూపిస్తాను చూడండి. మనకి కింద నడుము పార్ట్ ఉంటుంది కదా, అది సెంటర్కి పట్టుకుంటే మనకు నడుము వచ్చేస్తుంది. 4.5 పోతే ఇప్పుడు జాకెట్ పొడవు ఎంత మనకి 13 కదా, 13 నుంచి 4.5 పోతే మిగతాది వచ్చేసి మనకి నెక్, ఫ్రంట్ నెక్ ఇంకా అవసరం లేదు. ఎందుకంటే నేను ఫ్రంట్ నెక్ అనేది జాకెట్లకి ఎవరికైనా 6.5 6 సరిపోతుంది. ఈ 2 మరి 5 పెట్టేస్తే మెడ పైకి వెళ్ళిపోతుంది, కింద పెట్టేస్తే కింద చెస్ట్ కనిపిస్తుంది అనమాట. ఆ కొలతలు అయితే సరిపోద్ది అనమాట. నేను అందుకే ఆ కొలతలు మ్యాక్సిమం తీసుకోను. ఆ జాకెట్ కూడా ముందు నేను స్టిచ్ చేసిందే పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి అది పంపించింది అనమాట. తన జాకెట్ ముందు అయితే నేను కొలతలతో కుట్టాను, ఇప్పుడు మరలా అదే బాగుందని అది పంపించేసింది. ఇప్పుడు చూడండి, నేను లైనింగ్ తీసుకున్నాను కదా, ఈ లైనింగ్ని నేను ఎక్కడ కూడా నేను నీటిలో అయితే పెట్టలేదు, ఐరన్ చేయలేదు, అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. అదంతే. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అంత టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతాం అనమాట, దానికి ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ముందుగా అయితే నేనైతే కోరాస్ 2 మనకి ఆపోజిట్లో ఉండాలి. జాకెట్ కటింగ్ వేస్తున్నాను చూడండి. కోరాస్ అంటే స్టిప్గా ఉంటాయి కదా, సాగదు, స్ట్రైట్గా ఉంటాయి, వాటిని కోరాస్ అంటారు. బిగినర్స్కి తెలియదు, బిగినర్స్ కోసం అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా సీనియర్స్ ఎవరైనా నా బ్లౌజ్ కటింగ్ చూస్తూ ఉంటే మీకు తెలిసే ఉంటుంది, బిగినర్స్ తెలియదు కదా, చెప్తున్నాను. బ్లౌజ్కి లైనింగ్ పార్ట్ మనం కటింగ్ వేస్తున్నాం ఫస్ట్. ఎప్పుడు కూడా మనం లైనింగ్ పార్టే కటింగ్ వేసుకోవాలి. ఇదిగోండి, ఇలాంటి ఎల్ స్కేల్ ఒకటి వాడితే మంచిగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఎల్ స్కేల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. క్రాస్ అనేది పోతుంది, అంటే కింద మనం కూడా స్ట్రైట్గా పెడతాం కదా, క్రాస్లు ఏమన్నా ఉన్నా సరే ఎల్ స్కేల్ ద్వారా మనం అయితే నీట్గా అయితే కటింగ్ అయితే వేసేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. ఎల్ స్కేల్ వాడండి మీరు. ఒకవేళ లేని వాళ్ళు నార్మల్ స్కేల్ అయినా పర్లేదు. ఇప్పుడు కింద మనకు ఖర్చు కావాలి, పైన ఖర్చు కూడా కావాలి. కింద ఖర్చు కోసం అయితే నేను కొంచెం ఒక 1/2 ఇంచ్కి మరలా ఒక గీత అయితే గీసేస్తున్నాను. ఇదిగోండి, 1/2 ఇంచ్కి అయితే ఒక గీత అయితే గీసేసాను. తర్వాత ఇప్పుడు ఎగ్జాక్ట్ కొలత అంటే మన పొడవు ఎంత అనుకున్నాం, 13.5 బ్లౌజ్కి వచ్చింది. నేను 13 వేసాను కదా, ఇదిగోండి మొత్తం నేను ఇప్పుడు 14 పెడుతున్నాను అనమాట. 13 వచ్చింది, 13కి నేను ఒక 1/2 ఇంచు, ఎలాగో అది 13.5 కదా, ఇంక నేను ఎగ్జాక్ట్గా పెట్టేస్తాను. 14 పెట్టేస్తున్నాను, ఒక 1/2 ఇంచు పోయినా ఎగ్జాక్ట్గా 13.5 అయితే వచ్చేస్తుంది. తనకి బ్లౌజ్ కిందకి ఉందన్నది కానీ సరిపోతుంది. మరి 13 12 పెడితే మరి అంతగా బాగోదు,
కరెక్ట్గా సరిపోద్ది తను చెప్పిన. ఇంకా సేమ్ అదే డాటు ఇంకా ఒక బాక్స్లో అయితే డ్రా చేసేయండి, క్రాస్లు ఏమీ లేకుండా. మనం చేత్తోని అటు ఇటుగా అద్దుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నడుము ఎంత మనకి, నడుము వచ్చేసి 8 వచ్చింది, అంటే చెస్ట్ వచ్చేసి 9, నడుము వచ్చేసి 8. ఇప్పుడు నడుము ఏంటి 8వ నెంబర్ కదా, 8వ నెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు షోల్డర్ దీన్ని బట్టి నేను ఎంత తీసుకుంటానంటే షోల్డర్ ఒక 5.5 అలా తీసుకుంటాను. ఒకవేళ సన్నంగా ఉంటే ఎంత వస్తుంది, 7, 6.5 వస్తుంది కదా, వాళ్ళకి 5 తీసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నడుముని బట్టి షోల్డర్ కొలత తీసుకుంటున్నాను నేను. గమనించండి, మీలో ఎవరికైనా నడుము కొలత మాత్రం 8 వచ్చిందంటే షోల్డర్ 5.5, 6 పెట్టేసినా సరిపోతుంది. భుజాలు ఏమి జారవు అసలు. మీరు ఇది బండ గుర్తుగా, ఇది ఒక టిప్ అనమాట. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎగ్జాక్ట్గా నీట్గా వస్తుంది ఫినిషింగు. ఇంకా అదే సేమ్ 5.5 కిందకు కూడా పెట్టేయండి. నేను 6 పెట్టాను అనమాట. చెంక దింపు అనేది 6 పెట్టాను. ఇక్కడ రౌండ్ కోసం ఒక 1.5కి మార్క్ చేసేయండి. రౌండ్ కోసం ఒక 1.5కి మార్క్ చేసి ఆ 6కి మధ్యలో 6ని సగం చేసి మధ్యలో ఒక డాటు, అలాగే ఎంతైతే పైన ఎంత వచ్చిందో అంతే డాట్ పెట్టేయండి. ఇప్పుడు చెస్ట్ ఎంత 9, ఖర్చు ఒక 2, అలాగే నడుము ఎంత 7, 8. తర్వాత డాట్ల కోసం 1, ఇది వచ్చేసి ఖర్చు కోసం 2. ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. చూసాను, ఇదిగోండి ఇలాగ లైన్ అయితే డ్రా చేసేయండి. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఎవరికైనా అర్థం కాలేనట్లయితే మీరు కామెంట్ చేయండి, నేను వివరంగా మరలా ఇంకొక వీడియో అయితే తీస్తానన్నమాట. చాలా ఈజీగా అయిపోద్ది. మీ దగ్గర రౌండ్ స్కేల్ లేకపోతే కర్వ్ స్కేల్ ఉంటాయి కదా, కర్వ్ స్కేల్ లేకపోతే ఆ డాట్లు కలిపేస్తే సరిపోద్ది, చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనకి ఆ రౌండ్ కరెక్టా కాదా అనేది ఎలా తెలుస్తుంది అంటే, మనం ఖర్చు వదిలేసి ఇలా కొలిస్తే, పై ఖర్చు ప్లస్ కుట్టు ఖర్చు కూడా వదిలేసి కొలిస్తే కరెక్ట్గా చెస్ట్ లూజ్ 9కి వచ్చింది కదా, మనకు ఆ రౌండ్ నడుము రావాలి 8 రావాలన్నమాట. నాకు 8 కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేసింది, మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, చాలా అంటే చాలా. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. చెస్ట్ పెద్ద ఉన్న వాళ్ళకి ఎలా కుట్టాలి, చిన్నది ఉన్న వాళ్ళకి ఎలా కుట్టాలని అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. నడుము ఎంతైతే వచ్చిందో చెంక రౌండ్ కూడా అంతే రావాలి. ప్లస్ మనం చెస్ట్ లూజ్ 9 రావాలి, చెంక రౌండ్ వచ్చేసి 8 రావాలి, అలా అనమాట. ఇక ఈ నడుము కింద వచ్చేసి నడుము డీప్ ఎంత మనకి 4.5 తీసేస్తే మిగతాదంతా మెడ అనమాట, నెక్, బ్యాక్ నెక్. ఇక మనం 5.5 పెట్టాం కదా, షోల్డర్ వచ్చేసి 3.5 పెట్టేసి నెక్ వచ్చేసి 2.5 పెట్టేసామంటే నెక్ చాలా అద్దినట్టుగా బాగా వస్తుంది. పైన మనం 2.5 పెట్టాం కదా, కింద ఒక 2.5 పెట్టేయండి సరిపోద్ది. నేను పైన 2.5 పెట్టాను, కింద 2.5 పెడుతున్నాను. మెడ బాగా కోడిగుడ్డ ఆకారంలో రాకుండా చక్కగా నీట్గా రౌండ్గా వస్తుంది, చాలా బాగుంటుంది ఇదనమాట. లేదు మాకు వాళ్ళు సన్నంగానే ఉంటారంటే పైన 2.5 పెడితే కింద కూడా 2.5 పెట్టండి. మనకి రౌండ్ కోసం అంటే నీట్గా రౌండ్ నెక్ కోసం మనం సెంటర్ నుంచి 1 ఇంచ్ పెట్టేసుకొని ఇలా రౌండ్ గీసేసుకుంటే నీట్గా నెక్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసామో అలాగైతే కటింగ్ వేసుకుందాము. చూడండి, నేను కటింగ్ ఇలా నీట్గా కటింగ్ అయితే వేసుకోను అనమాట. చాలా ఈజీగా టక్స్ పెట్టేసుకోండి. మనకి టక్స్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. అంటే అక్కడ మనకు నెక్ రావాలి అనేది మనకి అర్థమవుతుంది అనమాట. ఇంకా మనం క్రాస్ కూడా తీసేసి నీట్గా కటింగ్ అయితే వేసుకోండి. ఎప్పుడు కూడా క్లాత్ని మనం జరపకూడదు, మనమే జరగాలి. కొంచెం ఇది మాత్రం మనసులో పెట్టుకోండి. క్లాత్ని కానీ జరిపామంటే కొలతలన్నీ మారిపోతాయి అనమాట. అప్పుడే క్లాత్ మనం కుట్టేటప్పుడు సరిగ్గా రాకుండా ముడతలుగా రావటం అది అవుతూ ఉంటుంది. కటింగ్ వేసేటప్పుడు నీట్గా కటింగ్ వేయాలి. ఇప్పుడు వచ్చేసి కోరాస్ 2 మరలా మనకు ఆపోజిట్లో ఒకవైపు మనం బ్యాక్ కట్ చేసాం కదా, ఒకవైపు హ్యాండ్స్ కట్ చేసి మధ్యలోనే ఫ్రంట్ కట్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేసి లేస్ వచ్చింది. మనం దీనికి ఏంటంటే కొంచెం మనం తిప్పేయచ్చు అనమాట. అంటే ఒక కుట్టు వేసేసి తిప్పేస్తే సరిపోద్ది. అందుకని నేను కొంచెమే వదిలేను, ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేను అనమాట. లేదంటే మడత పెట్టడానికైతే ఒక 1.5 ఇంచ్ అయితే మనం వదిలితే సరిపోద్ది. ఇక పై ఖర్చు కోసం హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి ఎంత 9.5 పెట్టేసాను. ఇప్పుడు మనము
8 నడుము మనకు ఎంత, నడుము వచ్చేసి 8 కదా, 8వ నంబరు, 7వ నంబరు, 6వ నంబరు అలా వస్తూ ఉంటాయి అన్నమాట. మీకు 6వ నంబరు వచ్చిందనుకోండి 2.5 పెట్టండి, చంక దింపు అంటారు దాన్ని, చంక దింపు. 6వ నంబర్ వస్తే 2.5 పెట్టండి, 7వ నంబర్ వస్తే 3 పెట్టండి, 8వ నంబర్ వస్తే 3.5 పెట్టండి. నాకు ఇప్పుడు 8వ నంబర్ వచ్చింది కాబట్టి 8వ నెంబర్కి 3.5, 9వ నెంబర్కి 3.5, 8వ నెంబర్కి 3.5 కాబట్టి నేను 3.5 పెట్టేసాను అనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 కదా. ఇంకా మనకి ఇది వచ్చేసి రౌండ్, మనకి ఎక్కడైతే మనకు డాట్ చేస్తామో అక్కడి నుంచి రౌండ్ కరెక్ట్గా కొలిసేసరికి మనకి 8 రావాలి. నడుము ఎంతైతే ఉందో అంతైతే వచ్చేయాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, నేను క్లారిటీగా చెప్తాను. ఇప్పుడు టక్స్ పెట్టేసుకోండి. ఎలా అయితే కట్ చేస్తారో అలాగే నీట్గా టక్స్ అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడైతే మనకు జాయింట్లు పడతాయి హ్యాండ్స్కి, చిన్న ముక్క అనమాట జాయింట్లు. ఇప్పుడు హ్యాండ్ లోతు తీస్తున్నాను చూసేయండి. ఇప్పుడు మనం సెంటర్ పెట్టాం కదా 8వ నంబరు, అక్కడ పైన ఖర్చు ఒకటి వదిలేసాం కదా, దానికి దీనికి ఇలాగా క్రాస్ అనేది చూడండి. నేను ఎలా గీస్తున్నానో మీకు అర్థమవుతుంది కదా. ఎలా అయితే గీస్తున్నానో అక్కడైతే టక్స్ పెట్టాను. ఒక 1 ఇంచ్ వరకు మనకి 8వ నంబర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుంచి పక్కకి ఒక 1 ఇంచ్కి డాట్ చేయాలన్నమాట. హ్యాండ్ కటింగ్ అయితే ఇది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ వేద్దాం. క్రాస్ కటింగ్ అండి, ఇది క్రాస్ కటింగ్ వేస్తున్నాను ఫ్రంట్ పార్టు. ఇదిగోండి. ఇప్పుడు కోరాస్ ఇప్పుడు మన వైపు ఉండాలన్నమాట. ఇప్పుడు వరకు మనకి ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఇప్పుడు కోరాస్ మన వైపు ఉండాలి. మనం హ్యాండ్స్ ఎటైతే కట్ చేస్తామో అటైతే మనం ప్లేస్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఎగ్జాక్ట్గా మీరు డ్రా చేసేయండి. ఇలా స్కేల్ వాడితే మీకు ఏంటంటే ఈజీగా ఇంకా స్ట్రైట్గా వస్తుంది అనమాట. లేదంటే సరిగ్గా రాదు, కుట్టేటప్పుడు కూడా మీకు ముడతలుగా జాయింట్ చేసేటప్పుడు నీట్గా రాదనమాట. ఇప్పుడు ఇక్కడ సెంటర్ వచ్చేసరికి మనం అక్కడ లోతు తీయాలి కదా, బ్యాక్ ఫ్రంట్కి తీస్తాం కాబట్టి దానికోసం నేను అలా గీతలు పెట్టాను, మీకు చెప్తాను. ఎలా ఉందో అలాగే మీరు ఇంకా అది తీసేసి డ్రా చేసేయండి. ఇదిగోండి, ఇది ఖర్చు. ఇదిగోండి లోతు అయితే సెంటర్ గీత పెట్టాం కదా, అక్కడికి ఒక 30 ఇంచ్ వరకు లోతు అయితే తీసేయండి. ఇలా అనమాట, కొంచెం సరిపోద్ది, మరి ఎక్కువ తీసేయొద్దు, తీసేయడం వల్ల చంకలు కోసేస్తాయి. ఇక నెక్ వచ్చేసి చెప్పాను కదా, మనకు ఎంత పెట్టాం, 2.5 పెట్టాం ముందు నెక్కి. అదే 2.5 ఇక్కడ కూడా పెట్టేసి చెప్పాను కదా 6.5 అయితే సరిపోద్ది అని చెప్పాను కదా, దీనికి కూడా 6.5 అయితే సరిపోద్ది. ఒకవేళ మీకు లేదు సరిపోదు అనుకుంటే ఒకసారి చూడండి, మీకు డౌట్ ఉంటే. దీనికి ఇదిగోండి ఇక్కడ నుంచి పెడితే మనకి ఎంత రావాలి, 7 వచ్చింది అంటే 8 వేసుకోండి. ఈ అమ్మాయి నెక్ పైకి ఉందన్నది అందుకని 8. ఇక్కడ నుంచి మనం కొలిస్తే 8 రావాలన్నమాట. చూడండి, మనం పెట్టడం అయితే 6.5 పెట్టాం, కానీ రౌండ్ వస్తుంది కదా, సరిపోద్ది అనమాట కరెక్ట్గానే. లేదనుకుంటే కొంచెం ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోండి. ఇప్పుడు పైన ఖర్చుకి మనకి కావాలి కదా, పైన ఖర్చుకి కూడా వదిలేసి కరెక్ట్గా ఇదిగోండి ఉక్స్ పట్టి వైపే చూడండి, కాజా పట్టి వైపు అసలు చూడొద్దు. ఒక గీత ఏమోని మధ్యలో డాట్కి, ఒక గీత ఏమోని షేప్ పట్టి జాయింట్కి అనమాట. ఇలాగ 1/2 ఇంచ్ అలా వదిలేసుకోవాలి గుర్తుగా. తర్వాత ఇప్పుడు మీరు జాకెట్ ఎప్పుడు పట్టుకున్నా ఇలా అయితే పట్టుకోండి. ఫ్రంట్ పార్ట్ ఒకటే పెట్టుకుంటే సాగిపోద్ది అనమాట. కరెక్ట్గా 2 పట్టుకొని మనం డ్రా అంటే షేప్కి దింపు ఎంతవరకు ఉందో అంతవరకు డ్రా చేసుకోండి. ఇప్పుడు చూడండి క్రాస్గా వేసుకోవాలన్నమాట. మీరు ఈ ఫ్రంట్ పార్ట్ మీరు కటింగ్ వేసేటప్పుడు కరెక్ట్గా పైన కింద నుంచి ఒక 2.5 మడత పెట్టేయడాలు, 2 మడత పెట్టేయాలి, అలాగేం చేయకండి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక్కొక్కరి చెస్ట్ పైకి అయిపోద్ది, ఒక్కొక్కరికి కిందకి అయిపోద్ది. మనం ఇది ఎలా డ్రా చేస్తాం, బ్యాక్ పార్ట్ని పట్టే కదా, అందుకని. ఇదిగోండి ఇప్పుడు మనకి సెంటర్ వచ్చేసి 4 అయితే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. సెంటర్ 4 పెట్టుకొని నీట్గా, ఈ అమ్మాయి కొంచెం చెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్గా అయితే వేసేసాను నేను. ఒకవేళ చెస్ట్ తక్కువగా ఉంటే 1/2 ఇంచ్ క్రాస్గా వేయాల్సిన అవసరం లేదు. ఎలా అయితే డ్రా చేస్తామో అలాగే నీట్గా కటింగ్ అయితే వేసుకోండి. మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది కదా, నేను చెప్పేది మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, నేను మరలా మీకు క్లారిటీగా చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఇక్కడ చిన్న టిప్ అండి, మెడ కొందరికి సాగిపోతుంది అంటే లూజ్ అయిపోద్ది కదా, అలాంటప్పుడు ఇక్కడ పైన ఏమోని నెక్ వైపు కొంచెం లోనకి
కట్ చేయండి. ఇంకా ఉక్స్ పట్టి కాజాపట్టి అతికే చోట కొంచెం బయటకి కట్ చేయండి. మీరు గమనించారు కదా, ఇక్కడ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డాట్ మనకి ఒక 10 అయితే సరిపోద్ది అనమాట. పైన ఖర్చు వదిలేసి 10 దగ్గర నుండి డాట్ పెట్టాలి, అంటే డాట్ పొడవు. ఇంకా మిగతాది 2.5 ఏమో ఉంటుంది, అది వచ్చేసి ఇంకా మనం ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్గా లూజ్ వచ్చేసి ఒక డాట్ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ అనమాట. అటు 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ సరిపోద్ది. ఎక్కడికక్కడ మనం ఇలాగా డాట్లు పెట్టేసుకుంటే కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అనమాట. చూసారు ఎంత ఈజీగా కటింగ్ అయిపోయిందో. ఇప్పుడు మనం ఏమేమి కటింగ్ వేసాం, ఫ్రంట్ కటింగ్ వేసాం, బ్యాక్ కటింగ్ వేసాం, హ్యాండ్ కూడా కటింగ్ వేసాం. ఇప్పుడు షేప్ పట్టి అనమాట. ఈ షేప్ పట్టి అనేది ఏంటంటే, చూడండి, షేప్ పట్టికి క్లాత్ ఇక్కడ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం బ్యాక్ కటింగ్ వేస్తాం కదా, అక్కడ క్లాత్ ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ కోరస్ వచ్చాయి కదా, మనము నడుం బెల్ట్ వేయాలి కదా, ఇక్కడ మనం నడుం బెల్ట్కి ఒక 2 ఇంచెస్ వెడల్పుతోని క్లాత్ తీసేసుకుంటే సరిపోద్ది. ఒకవేళ సాల్దు అనుకుంటే మనం వేరొక చోట నుంచి అయినా తీసుకోవచ్చు. క్లాత్ ఇప్పుడే మనం చూసుకోవాలన్నమాట. ఒకవేళ సరిపోదు, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, దీనికి షేప్ పట్టికి ఇక్కడే కటింగ్ వేయాలి, నడుం బెల్ట్ కూడా కటింగ్ వేయాలి. నేను ఫస్ట్ షేప్ పట్టికి అయితే నేను కటింగ్ వేసాను. దీని కొలత నేను చెప్పట్లేదు, ఒకసారి చూడండి, మీకు కొంచెం అర్థమయ్యేటట్లు చెప్తున్నాను అనమాట. షేప్ పట్టి మన ఉక్స్ పట్టి కాజా పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి వైపు చెప్తున్నాను. ఉక్స్ పట్టి మనకి ఇదేమో ఖర్చులోకి పోతుంది. ఇప్పుడు నేను గీసిన గీత ఖర్చులోకి పోతుంది అనమాట. కుట్టేస్తాం కదా, కుట్టికి ఒక 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత పైవైపు చెస్ట్కి పైవైపు వచ్చేసి ఒక 2.5 ప్లస్ ఖర్చు అంటే 3. కింద వైపు ఇక జాయింట్ వైపు వచ్చేసి 2, 2.5, మధ్యలో కూడా 2, 2.5. ఈ 3 డాట్లు కలిపేయాలన్నమాట. చెస్ట్ వైపు ఏమోని 3 అంటే ఖర్చుతోని, మధ్యలోకి ఏమోని 2, 2.5, ఇంకా జాయింట్ల వైపు ఏమోని 2.5 సరిపోద్ది. అవి ఈజీగా ఇంకా మనం డ్రా చేసుకోవచ్చు. మీకు అర్థం అవ్వడం కోసం చెప్పాను. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పైన ఉంది కదా, అది నేను ఖర్చులోకి పెట్టేస్తున్నాను అనమాట. కొంచెం షేప్ పట్టి ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. నా కటింగ్ అయితే అదనమాట. మీరు స్టిచ్చింగ్ కూడా చూస్తే మీకు ఎగ్జాక్ట్గా క్లారిటీగా వస్తుంది అనమాట. కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది. చూడండి, నేను 4 పీసులు అయితే కటింగ్ వేసాను. ఇంకా మనకి ఏమేమి కావాలి, హ్యాండ్కి ఖర్చులు పడతాయని చెప్పాను కదా, పీసులు హ్యాండ్ కటింగ్ వేయాలి. ప్లస్ ఇంకొకటి ఏంటి, నడుం పట్టి కూడా వేయాలి. నడుం పట్టి మాత్రం మనకు టోటల్ ఎంత, 11 అంటే 10 అనమాట. 8 ప్లస్ 2 ఖర్చుకి 10, ఒక 11 అలా తీసుకుంటే ఖర్చులకు పోను సరిపోద్ది. 2 ఇంచుల గ్యాప్తో తీసేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇదిగో నేను 2 ఇంచుల గ్యాప్తో అయితే కటింగ్ వేసాను. నడుం బెల్ట్ వచ్చేసింది. ఇంక నెక్స్ట్ హ్యాండ్కి జాయింట్లు పడతాయన్నాను కదా, హ్యాండ్ జాయింట్లు తీయాలన్నమాట. మనకి క్రాస్ పీసులు కూడా కావాలి, ఎందుకంటే మనం నెక్ వచ్చేసి రౌండ్ నెక్ కదా, అందుకని మనకి క్రాస్ పీసులు అవసరం అవుతాయి. ఇప్పుడు నేను ఫస్ట్ హ్యాండ్స్కి జాయింట్లు తీసేసిన తర్వాత నేను ఆ పట్టీలు ఎలా కట్ చేస్తారో నేను క్లారిటీగా చెప్తాను, చూసేయండి. మనకి కటింగ్ కూడా మనకు అర్థమైపోతుంది, క్రాస్గా ఉందా స్ట్రైట్గా ఉందా అనేది. ఇదిగోండి, ఇది క్రాస్ పీస్ అనమాట. క్రాస్గా ఉంది కాబట్టి నేను ఫస్ట్ క్రాస్లు తీసేస్తాను, చూసేయండి. ఇదిగోండి, ఇలా డబల్ అనమాట, డబల్ వస్తాయి. కింద ఆల్రెడీ ఒక ఫోల్డింగ్ ఉందన్నమాట, డబల్ వస్తున్నాయి. ఈ డబల్ మీద ఒక 4 అంటే ఒక 2 పీసులు కట్ చేస్తే 4 వస్తాయి అనమాట. మనకు నెక్కి సరిపోతుంది. అంటే ఫ్రంట్ నెక్ నుండి ఇంకా బ్యాక్ నెక్ వరకు రావాలి కదా, సరిపోతాయి అనమాట. ఎలాగో క్రాసే కట్ చేసాం కాబట్టి ఇంకా నేను స్ట్రైట్గా అయితే నేను కుట్టేస్తాను అనమాట. ఎందుకంటే క్రాస్గా కట్ చేస్తాం, మనం ఎలా కుట్టినా క్లాత్ సాగుతుంది, స్ట్రైట్గా కటింగ్ వేయలేదు కదా, అందుకని నేను పీసులు అయితే అలా కట్ చేస్తాను. ఇంకా మిగిలిన క్లాత్ మనకు కావాల్సింది ఏంటి, హ్యాండ్కి చిన్న జాయింట్లు పడతాయి, ఆ జాయింట్లు సరిపోతాయి అనమాట. ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి అటు ఇటు సరిపోతుంది. ఇంకొక పీస్ ఉంటుంది చూడండి. మనకి ఉక్స్ పట్టికి కాజా పట్టికి కూడా క్లాత్ కావాలి కదా, కాజా పట్టికి వచ్చేసి మనకి నెక్ కట్ చేస్తాం కదా, అది సరిపోతుంది కాజా పట్టికి. ఉక్స్ పట్టికి వచ్చేసి మనం కట్ చేసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్స్ కూడా వచ్చేసాయి. ఇంకా కాజా పట్టి కంటే మనం బ్యాక్ నెక్ కట్ చేస్తాం కదా, అది సరిపోద్ది. ఇది వచ్చేసి ఉక్స్ పట్టికి సరిపోయిందండి. ఇంక మిగతాదంతా వేస్టే అయిపోయింది, ఇంతే. ఇంక ఇవన్నీ వేస్ట్ అనమాట.
ఇంక వీటితో మనకు పని ఉండదు. ఏదైనా చిన్న మొక్క మెడ పీసులు తగ్గితే అది వేసుకోవచ్చు అనమాట. ఇవేనండి బ్లౌజ్ కటింగ్. లైనింగ్ కటింగ్ అయితే ఇదనమాట. ప్లెయిన్ బ్లౌజ్ అయినా సేమ్ ఇదే కటింగ్, ఇంకా కటింగ్ ఏం మార్చేదేమి లేదు. ఇక మనం ఎలాగో జాకెట్ మొక్క కటింగ్ వేసాం కదా, ఇప్పుడు ఈ లైనింగ్ పెట్టేసి అది కటింగ్ వేసేస్తాం. చూడండి హ్యాండ్కి చూడండి చిన్నది ఇచ్చారు. ఇప్పుడు ఈ చిన్నది మనం ఎలా కట్ చేస్తాం, అంతా ఒక హ్యాండ్కి వస్తుంది కుడితే. అలా కాకుండా రెండు వైపులా సమానంగా రావాలంటే ముందు మనం ఏం చేయాలంటే, ఇది చాలామంది బిగినర్స్, నేను కూడా కొత్తలో చాలా భయపడేదాన్ని, ఎలాగ ఒక హ్యాండ్కే ఇచ్చారు, అది రెండు హ్యాండ్లు ఎలా చేయాలి అని అనుకునేదాన్ని, భయపడేదాన్ని, తీసుకునేదాన్ని కాదనమాట. నేను కుట్టలేనని చెప్పేసేదాన్ని. మీరైతే ఇంక అలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకోసమే కదా, నేను పడ్డ స్ట్రగుల్ మీరు పడకూడదని నేను మీకోసం ఈ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తున్న వారికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇదిగోండి హ్యాండ్ని ఇలా పెట్టాలన్నమాట. అంటే ఒక హ్యాండ్ ఇప్పుడు డిజైను మనం రెండు భాగాలుగా వేసాం. రెండు భాగాల్ని సగానికి ఇప్పుడు మనం చూడండి హ్యాండ్ని రెండు భాగాలు సగానికి పెట్టుకొని హ్యాండ్కి ఒకవైపు అయితే జాయింట్లు వస్తాయి, ఎక్కువగానే జాయింట్లు వస్తాయి. క్లాత్ ఎక్కువగా ఉంది కదా, ఏం భయపడాల్సిన అవసరం లేదు. లేదంటే ఆ డిజైన్ సరిగ్గా రాదు. అందుకని జాయింట్లు వేసుకోవాలన్నమాట. ఒకవైపు జాయింట్లు ఏమీ పడవు, ఒకవైపు జాయింట్లు పడతాయి. చూసారా, నేను జాయింట్లు పడకుండా ఒకవైపు కట్ చేశాను, ఒకవైపు మాత్రం జాయింట్లు పడతాయి. సెంటర్కి ఒక డాట్ ఇచ్చేయండి, కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ డిజైన్ వచ్చేసి సరి సమానంగా, ఇప్పుడు ఆ హ్యాండ్కి ఈ హ్యాండ్కి సరి సమానంగా మధ్యలోకి వస్తుంది అనమాట. అటు సంకలోకి పోకుండా ఇటు పోకుండా మధ్యలో సెంటర్లో వచ్చి ఉంటుంది. అర్థమైంది కదా, అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే చాలా గట్టిగా మాట్లాడుతున్నాను, నేను మైక్లో కాదు నార్మల్గా మాట్లాడుతున్నాను. అర్థం కాకపోతే మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి, లేదంటే కామెంట్ చేయండి. మళ్ళీ డీటెయిల్గా మంచి క్లాత్, ఇలా జారిపోయే క్లాత్లు ఇంకా ఏమైనా చీరలు కుట్టడానికి కస్టమైజేషన్కి వస్తాయి కదా, వాళ్ళు కుట్టినప్పుడు వీడియో తీస్తాను అనమాట. ఇంకా హ్యాండ్కి మనకు జాయింట్లు పడతాయని లైనింగ్లు తీసాం కదా, 4 పీసెస్ వేసేసాను, పక్కన పెట్టేసాను. హ్యాండ్కి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా తీయాలి, ఒకవైపు జాయింట్లు పడతాయి కదా, నేను లాస్ట్లో తీస్తాను అవి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కటింగ్ వేసేసుకుందాం. ఇప్పుడు నేను వచ్చేసి బ్యాక్ కటింగ్ వేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా మీరు బ్యాక్ కటింగ్ వేస్తే దాన్ని బట్టి మనం ఫ్రంట్ కటింగ్ వేసేసుకోవచ్చు. క్లాత్ సాగకుండా మనం చేతులతోనే అడ్జస్ట్ చేసేయాలన్నమాట. చూడండి నేను ఎలా వేస్తున్నాను, ఇదిగో చేతులతో చూడండి నేను ఎలా లాగుతున్నాను. అలా లాగితే మనకి క్రాస్ స్ట్రైట్ అది వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఉందని చెప్పేసి మనం చూసుకొని ఇప్పుడు లైనింగ్ పెట్టేసి కొంచెం ఖర్చు ఎక్కువగానే వదిలేసి కటింగ్ వేసేసుకోండి. ఈ వీడియోలో అయితే కటింగ్ వీడియో పెడుతున్నాను. స్టిచ్చింగ్ వీడియో కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి, నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా అలాగే నీట్గా అయితే కటింగ్ అయితే వేసేసుకోండి. కొంచెం ఖర్చు ఎక్కువగానే ఉంచండి, తక్కువ అయితేనే ప్రాబ్లం కదా, ఎక్కువైతే ఏమైంది తర్వాత కుట్టేసిన తర్వాత అడ్జస్ట్లన్నీ కటింగ్ వేస్తాం. అదే తక్కువైతే మరలా మనం జాయింట్లు చేయాలి. అలా ఇబ్బంది పడకుండా కొంచెం ఖర్చు ఎక్కువతోనే కటింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ వేసాం, బ్యాక్ పార్ట్ కటింగ్ వేసాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ చూసారు, చాలా ఈజీగా కటింగ్ వేసేయచ్చు. క్రాస్ ఎలా తీయాలో ఎటు వేయాలో చెప్తాను చూడండి. ఓపెన్స్ రెండు మన వైపే ఉండాలి. లైనింగ్ ఓపెన్స్ మన వైపే కదా పెట్టాం లైనింగ్ కటింగ్ వేసేటప్పుడు. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి, ఓపెన్స్ మన వైపే పెట్టాం ఫ్రంట్ పార్ట్ కటింగ్ వేసినప్పుడు. బ్యాక్కి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఇప్పుడు ఒక పీస్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేయండి. ఒక్కొక్కసారి జాయింట్ల వైపు, హ్యాండ్ జాయింట్ వైపు ఖర్చులు పడతాయి. ఇదిగోండి ఇలాగా నీట్గా ప్లేస్ చేసుకోండి. క్లాత్ని ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా ప్లేస్ చేయండి. ఇప్పుడు ఎలా అయితే ప్లేస్ చేస్తారో కరెక్ట్గా సరిపోయింది కదా. ఎక్కడైనా ముడతలు ఉంటే మీకు ముడతలుగానే ఉంటుంది, ముడతలు లేకుండా పెట్టుకొని ఇలా క్రాస్గా పెట్టేసి కటింగ్ అయితే వేసేయండి. క్లాత్ ఎక్కడ జరగకూడదు, మీరే జరగాలి కానీ క్లాత్ మాత్రం జరగకూడదు. క్లాత్ జరిగిందంటే ఇక క్రాస్ వచ్చేసి కుట్టేటప్పుడు అస్సలు సరిగ్గా రాదు. ఇక మీకు కుట్టడం కూడా చాలా ఇబ్బంది వచ్చేసి చీర పాడైపోయిందని భయంతో ఇంకా చీర డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మీ సిటీస్లో ఇస్తారో లేదు తెలియదు కానీ మా పల్లెటూరులో మాత్రం చీర జాకెట్ పాడు చేస్తే మాత్రం డబ్బులన్నీ ఇచ్చేస్తాం, చీర మరలా కొని మరలా కుట్టిస్తాం అనమాట. అదండి
చూసారా ఎంత మనమే తిరగాలి కానీ క్లాత్ ఎక్కడ తిరగకూడదు అనమాట. చూసారా నేనే నా చెయ్యే తిరుగుతుంది కానీ క్లాత్ని ఎక్కడ కూడా నేను తిప్పట్లేదు. కొంచెం ఖర్చు ఎక్కువగానే ఒక 1 ఇంచ్ గ్యాప్తోనైతే కట్ చేయండి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కటింగ్ వేసేస్తే ఏమవుతుందంటే క్లాత్ మనం జాయింట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా అవుతుంది. అందుకని మీరు కొంచెం కటింగ్ వేసేటప్పుడు మీరే జరగండి, క్లాత్ని మాత్రం తిప్పొద్దు. ఎగ్జాక్ట్గా ఇంకా అలాగే అవి వేసేయండి పక్కన. కుట్టేటప్పుడు నేను డీటెయిల్గా చెప్తాను, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో బాగా లెంతీ అయిపోతుంది, కటింగ్ వీడియో వరకు పెడుతున్నాను. స్టిచ్చింగ్ వీడియో మరలా నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఏ డిజైన్ కావాలి, ఏ కొలతల ప్రకారంగా కావాలో మీరు కామెంట్ చేయండి. నేను అదే కొలతల ప్రకారంగా నేనైతే కటింగ్ వేస్తాను. ఇప్పుడు షేప్ పట్టీకి క్లాత్ కావాలి కదా, ఇదిగోండి ముందుగా ఒక షేప్ పట్టీ తీసేసాను, కటింగ్ వేసేస్తున్నాను. మనకి మిగిలిన క్లాత్లోనే ఇంకా అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకొక షేప్ పట్టి కూడా కావాలి కదా, దానికి కూడా క్లాత్ చాలా ఎక్కువగానే మిగిలింది. ఎందుకంటే చీర చాలా పెద్దదనమాట. నేను ఒక మీటర్కి ఎక్కువే తీసేసాను. కొన్ని వాటికి చీరలు జాకెట్ నాకు ఇలా రన్నింగ్ వస్తే చాలా ఇష్టం. మనకు నచ్చినంత తీసుకోవచ్చు. చీర ఏం చిన్నదైపోదులేండి, బాగా లావుగా ఉన్న వాళ్ళకి ఎలాగైనా చిన్నదైపోద్ది. ఇంక వీళ్ళు సన్నంగానే ఉంటారులేండి, పర్లేదు సరిపోతుంది. నేనైతే జాకెట్ ముక్క అయితే ఎక్కువే తీసేస్తాను. మరలా వాటికి అస్తమాలు పీస్ వెతుక్కుండే పని లేకుండా, జాయింట్లు పడకుండా. ఇప్పుడు మన హ్యాండ్స్కి జాయింట్లు తర్వాత కట్ చేస్తానని చెప్పాను కదా, ఇదిగోండి ఇప్పుడు 2 కటింగ్ వేయాలన్నమాట. చివరి నుండి అంటే స్టార్టింగ్ నుండి పై వరకు మనకి ఎక్కువ క్లాత్ కావాలన్నమాట. దానికి చూసుకొని నేనైతే కటింగ్ వేస్తున్నాను ఎటు బాగుంటుందని. ఇంకా ఇక్కడికైతే ఒక పీస్ అయితే కటింగ్ అయిపోయింది, ఇంకొక పీస్ కటింగ్ అయితే సరిపోదు. ఆల్రెడీ ఒకవైపు జాయింట్లు పడవు కదా, ఒకవైపే జాయింట్లు పడతాయి. అందుకని కొంచెం పెద్ద పీసే కట్ చేస్తున్నాను. పెద్దదే కదా మనకు జాయింట్ పడేది, డిజైన్ వల్ల అనమాట. ఇలా డిజైన్ వస్తే మాత్రం ఇలాగ మాత్రం జాయింట్లు కంపల్సరీ అండి, జాయింట్లు రాకుండా ఉండవు. ఏంటి జాయింట్ వేశారంటే ఇంక మీరు మొహం మీద మీరు తిట్టేయచ్చు, మీకు అవకాశం ఇంకా దొరికినట్లే. మనం బాగా కుట్టకపోతే మనల్ని మొహం మీద అంటారు కదా అందరి ముందే. మరి వాళ్ళు క్లాత్ సరిగ్గా ఇవ్వలేనప్పుడు మనం ఎలా సరిగ్గా కుడతాం? వాళ్ళ డిజైన్ కొంచెమే ఇచ్చాడు, వాళ్ళు చూసుకోలేదు, వాళ్ళది ప్రాబ్లం. ఇది ఇంకా అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది, ఇంకేమీ లేదు. ఇంకా ఈరోజు అయితే జాకెట్ కటింగ్ అయితే నేను చెప్పేశాను. స్టిచ్చింగ్ కూడా మీరు కావాల్స్తే అడగండి, నేను ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను అనమాట. నెక్స్ట్ వీడియోలోనే నేను స్టిచ్చింగ్ వీడియో పెడతాను. ఇదండి వీడియో, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను కొత్తగా స్టార్ట్ చేస్తాను అనమాట. నేను పడ్డ స్ట్రగుల్ ఎవరు పడకూడదని నేనైతే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. నిజానికి నాకు అసలు ఇలా వీడియోస్ తీయడానికి నాకు అసలు టైం ఉండదు, కానీ ఇంకా సరే తీద్దాము అని చెప్పేసి ఇంకా నేను అనుకొని ఒక 2 సంవత్సరాల నుంచి అనుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.